మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-23 వచనాలు చదువుకుందాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. యెహోవా ఎడతెగగా వాత్సల్యత పుడుతుంది. తల్లిదండ్రులు బిడ్డల ఎడల ఎంతో ప్రేమ కలిగి ఉంటారు, ఎంతో వాత్సల్యత. అదే ప్రేమ మన తండ్రి అయిన దేవుడు కూడా మన ఎడల కలిగి ఉన్నాడని వాక్యంలో తెలియజేస్తుంది. ఎడతెగక మన ఎడల వాత్సల్యత పుట్టుతుంది అంటున్నాడు. కాబట్టే మనము నిర్మూలము కాకుండా ఉన్నాము అని కూడా వాక్యం తెలియజేస్తుంది. మనం ఎందుకు నిర్మూలము కాకుండా ఉన్నాము అంటే మన అతిక్రమలను బట్టి, మన దోషములను బట్టి మనము నశించిపోవలసిన వారమే. రక్షణ పొందిన వారు సహితము అనేక మార్లు తప్పిపోయిన జీవితాలు జీవిస్తూ ఉంటారు. నోటి మాట ద్వారా తప్పిపోతూ ఉంటారు, ఇంకా చెడు మాటలు వినడం ద్వారా తప్పిపోతూ ఉంటారు, ఇతరులను నిందించడం ద్వారా తప్పిపోతూ ఉంటారు. ఇవన్నీ దేవునికి ఆయాస్కరమైన క్రియలే, కానీ ఆయన వాత్సల్యతను బట్టి దేవుడు మనల్ని నశింప చేయకుండా ఉన్నాడు అని వాక్యము మనకు తెలియజేయకూడదు. కానీ తల్లిదండ్రులు పిల్లలు తప్పులు చేస్తే వారి ఎడల వాత్సల్యత ఉన్నది కనుక వారిని క్షమించగలుగుతున్నారు. అంతకంటే గొప్ప దేవుడు, కన్న తల్లిదండ్రుల కంటే మిన్నగా ప్రేమించే దేవుడు అని వాక్యంలో మనకు తెలియజేయబడు కదా. అందుకని మన దేవుడు కూడా మన ఎడల వాత్సల్యత ఎడదెగక పుట్టుచున్నది కనుకనే మనము నిర్మూలము కాకుండా ఉన్నవారు. అనుదినము ఆయన వాత్సల్యత పుట్టుచున్నది కనుక ప్రభువా నీవు ఎంతైనా నమ్మదగిన వాడు అని మనము ఆయన కొనియాడుతూ ఉండాలి. ఎడదెగక మన ఎడల వాత్సల్యత పుట్టి మనల్ని కాపాడుతున్న దేవుడు కనుక, ఎడతెగక మన ఎడల కృప చూపుతున్న దేవుడు కనుక మనము ఆయనను కొనియాడుతూ ఉండాల్సిన వారమే ఉన్నాము. ఆయనను కీర్తిస్తూ ఉండవలసిన వారమై ఉన్నాము. ఆయనను గొప్ప చేస్తూ ఉండవలసిన వారమై ఉన్నాము. అది కీర్తనాకారుడు కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. 78:38లో ఆయన వాత్సల్యత పూర్ణై వారిని నశింప చేయక వారి దోషములను పరిహరించువాడు అంటున్నాడు. ఆయన వాత్సల్యం చేతనే వారిని నశింప చేయకుండా వారి దోషాలను పరిహరిస్తున్నాడు అంటే మన ఎడల కూడా దేవుడు అంత గొప్ప ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి మనల్ని నశింప చేయకుండా మన దోషాలు పరిహరిస్తూ వస్తున్నాడు దేవుడు. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని వేడుకున్నప్పుడు తప్పక వారిని రక్షించే దేవుడుగా ఉన్నాడని వాక్యాల ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. వారి ఎడల వాత్సల్యత చూపుతున్నాడు దేవుడు, వారిని క్షమిస్తున్నాడు దేవుడు. తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారు కోపమును అణుచుకున్నవాడు అని కూడా వాక్యం తెలియజేయబడుతుంది. తన ఉగ్రతను రేపుకుంటే మనం బ్రతకం ఎలాగా? దేవునికి అంత కోపం వస్తుంది మనుషులు చేసే పనులను బట్టి, కానీ ఆయన ఉగ్రత రేపుకోవడం లేదు. వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. ఆయన ఉగ్రత రేపుకొనక పలుమార్లుగా తన కోపాన్ని అణుచుకునే దేవుడుగా ఉన్నాడని వాక్యం తెలియజేయబడుతుంది. ఎంత గొప్ప మన దేవుడు మనం కలిగి ఉన్నందుకు మనము ధన్యులం. తల్లిదండ్రులు కోపగించుకుని ఇంట్లో నుండి బయటకు తరిమేస్తారు ఒక్కొక్క రోజు. కానీ సహించుకోలేక వారు తల్లిదండ్రులు బిడ్డలను ఓర్చుకోలేక వారు చేస్తున్న తప్పులు క్షమించలేక ఇంట్లో నుండి బయటకు తరిమేస్తారు, లేకపోతే జీవితకాలం శిక్ష విధిస్తారు. మాట్లాడకుండా ఉండడమో, సహాయం చేయకుండా ఉండడమో చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులకు ఎంతో ప్రేమ పిల్లలంటే, కానీ వారు ఓర్చుకోలేక చేస్తూ ఉంటారు. కానీ మన తండ్రి అయిన దేవుడు మన ఎడల ఓర్పు కలిగి మనల్ని క్షమిస్తూ మన ఎడల కోపం రేపుకోకుండా అణుచుకుంటున్నాడు అని వాక్యం తెలియజేయబడుతుంది. ఎంత గొప్ప దేవుడు మనకుండగా మనము ఎంత అదృష్టవంతులం, ఎంత ఆశీర్వదింపబడిన జనం మనం, ఎంత గొప్ప తండ్రి మనము కలిగి ఉన్నాము. మనల్ని స్వస్థపరిచే దేవుడు, మనల్ని ఆదుకునే దేవుడు, మనకి ఇబ్బందుల నుండి విడిపించే దేవుడు, మన పాపములను గుండె కూడా క్షమించి మనల్ని కోపం రేపుకోకుండా శిక్షించకుండా కాపాడే దేవుడుగా ఉన్నాడని వాక్యాల ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి దేవుడిని ఆశ్రయిద్దాము. దేవుడు మన ఎడల కృపచూపు దేవుడని మనం ఆయన పాదాల కాడ బ్రతిమలాడుకుందాము. మన అవసరతలు తీర్చుకుందాము. ఆయన కృపచేత మనము ఆరోగ్యం పొందుకుందాము. ఆయన కృపచేత ఆయన బిడ్డలముగా జయకరమైన జీవితం ఈ లోకంలో జీవిద్దాము. ప్రార్థన.
మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు ప్రభువా. ఎడదెగక మా ఎడల వాత్సల్యత చూపుచున్న దేవా, మీకు వేలాది స్తుతులు, స్తోత్రములు ప్రభువా. చూస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించండి. ఆ విధముగా వారి ఎడల కూడా మీరు ఎడదెగక వాత్సల్యత చూపుతూ మీ కోపము రేపుకొనకుండా ప్రభువా వారిని క్షమిస్తూ కాపాడుతున్న దేవా, మీకు వేలాది స్తోత్రములు ప్రభువా. కుటుంబం అంతా మిమ్మల్ని సేవించుతూ ఇంకా ఆశీర్వాదకరమైన జీవితాలు గడిపే భాగ్యం కుటుంబాలకు అనుగ్రహించమని, ప్రార్థన కోరిన బిడ్డల ఎడల మీరు అద్భుత కార్యములు జరిగించమని యేసుక్రీస్తు వారి పేరటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.